నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల వేళ ఏపీకి భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం సరికదన్న మాజీ మంత్రి పేర్ని నాని. అందరికీ ఒరిజినల్ పత్రాలనే ప్రభుత్వం ఇస్తోందని స్పష్టం. విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో డివైడర్ను ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి. ఓటర్లను భయాందోళనకు గురి చేయొద్దన్న కాకినాడ జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. చెరగని సిరా కేవలం ఎలక్షన్ కమిషన్ వద్దే ఉంటుందని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది. రేపు కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ఈరోజు 46 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలియజేశారు. మీ ఆస్తి పత్రాలు ఎవరి వద్ద ఉన్నాయో చెప్పాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పవన్ తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారా, లేదంటే ఒరిజినల్ ఇచ్చారా అంటూ నిలదీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విషం కక్కుతున్నారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తోందని, కానీ ఇక్కడ జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా మాట్లాడడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను వాడుకుని జగన్ కి కాపులను దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, అలాగే దళితులను మంచి చేసుకోవడానికి మందకృష్ణ మాదిగను తెచ్చుకున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఇవాళ వరకు ఉన్నది ఏంటంటే వ్యవస్థ. సేల్ డీడ్లు ఉండే రిజిస్టర్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ ఈ రోజు కానీ రిజిస్టర్ ఆఫీసులో ఏం చెప్తారు? ఒక నానుడు ఉంది. రిజిస్ట్రార్లు ఎవరన్నా వెళ్ళి ఏమండి మా ఆస్తి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటాకు వస్తున్నారు చేయొద్దంటే, మాకు ఆపే అధికారం లేదండి రిజిస్ట్రేషన్ని. మీరు కావాలంటే చార్మినార్నో లేదా మీకు కావాలంటే బెజవాడ నగరంలో ఏదన్నా ప్రభుత్వ ఆస్తిని రాసి తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేస్తాం, మాకు కావాల్సింది ఫీజులు మాత్రమే అని చెప్పి రిజిస్ట్రార్లు మాట్లాడతారనేటువంటి నాడు మనకుంది. అంటే ఆస్తికి మనిషికి మధ్య బదలాయం అంటే సేల్ డీడ్ మాత్రమే ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇది సేల్ డీడ్ కాదురా బాబు, టైటిల్ డీడ్. అంటే ఈ హక్కుదారు ఎవరు అనేది ప్రభుత్వం ఎండార్స్ చేస్తుంది అనేటువంటి, అంటే భూ యజమానికి లేదా ఇంటి యజమానికి, ఆ స్థలం యజమానికి, ఆస్తి హక్కుదారుడికి ప్రభుత్వం భరోసా కల్పించే చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే, మరి 2019 ఈ 5 ఏళ్లలో ఎవడాస్తి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు? ఎక్కడ పెట్టారు? మీ కాగితాలు మీ ఇంట్లోనే ఉన్నాయి కదా. మీరు దాని మీద చాలామంది కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే మీరు కూడా అప్పులు తెచ్చుకుంటున్నారు కదా. మరి డాక్యుమెంటు జగన్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే మీకెట్టా వస్తుంది అప్పు? నేను ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఈ రాధాకృష్ణ చేసేటువంటి విషపు ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగానూ ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆక్షేపించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల హామీలు నువ్వు ఇది అమలు చేయలేకపోయి నిలబెట్టలేకపోతున్నారు. ప్రజల్లో అతనుకున్న బలాన్ని తగ్గించలేకపోతున్నారు. లేదా మేము 14 నుంచి 19 దాకా 5 ఏళ్లు నేను ఇంత గొప్పగా పరిపాలించాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తక్కువగా పరిపాలించాడు కాబట్టి నాకు ఓటేయమని అడిగే పరిస్థితి లేదు. నేను 14 నుంచి 19 దాకా జన్మభూమి కమిటీలతో మీకు పరిపాలన అందించాను, మళ్ళీ ఆ జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పుకునేటువంటి స్థితి ఉందా? చెప్పుకోలేని దుస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థ పెట్టాడో, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అదే వ్యవస్థ నేను కొనసాగిస్తానని నిజంగా ఎంత పగవాడికి కూడా రానటువంటి దుస్థితి కదా ఇది.
ఒక రాజకీయాల్లో పగవాడికి కూడా రానటువంటి దుస్థితి మీకు పట్టింది. నిన్నటి దాకా వాలంటీర్ వ్యవస్థను తిట్టారు, సచివాలయ వ్యవస్థను తిట్టారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఇవాళ మీ దుస్థితి ఏంటి, మీ కర్మ ఏంటిది? అదే వాలంటీర్ వ్యవస్థ నేను కొనసాగిస్తాను. వాలంటీర్లకి జీతం ఆన్రోజం పెంచుతాను. పెన్షన్లు ఇంటికి ఎందుకు వెళ్ళేవారు? జగన్మోహన్ రెడ్డి గారు 1,60,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు కదా, సచివాలయాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా పెన్షన్లు ఎందుకు ఇవ్వరంటారు. నిన్నటి దాకానేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమో 1,60,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో ఉన్నాయి కదా, వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇమ్మని చెప్తారు. ఈ కర్మ ఎవరికైనా పడుతుందా చెప్పండి? ఎంతకన్నా దిక్కుమాలిన కర్మ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,686 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా పెట్టారని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్ఎస్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల వినియోగం, పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సిబ్బందిని నియమించాలనేది ఇప్పటికే పూర్తి ప్రణాళిక రచించామని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారని తెలిపారు. 13th మే మన ఆంధ్రప్రదేశ్ జిల్లా की ఆంధ్రప్రదేశ్ ప్రాంతం की టోటల్ అసెంబ్లీ की పార్లమెంట్ की సీట్స్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 మేల్ ఓటర్స్, 7,47,000 ఫీమేల్ ఓటర్స్. Female voters are more in number in Krishna district. ఈ సందర్భంలో అందరి ప్రకాశం we have taken. మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతో పాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. Total we have identified among 1,686 polling station లో 977 are locations. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్ కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మ్యానింగ్ హిమ్. మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్, అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్, నో వైలెన్స్ ఇస్ ద కోడ్ మోడ్. మన దగ్గర 7 డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అందరు స్పందన తరఫున ACI గైడ్ లైన్స్ ప్రకారం సెక్యూరిటీ మన తరఫున ఇష్టం జరిగింది. మన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ టోటల్ ఆఫ్ 2172 స్ట్రెంగ్త్ లో 2064 ఆల్రెడీ హ్యావ్ కాస్టెడ్ యువర్ బ్యాలెట్ ఇంక్లూడింగ్ మీ. 16 మార్చ్ నుంచి MCC కోడ్ వచ్చిన తర్వాత మన దగ్గర 18 MCC కేసెస్, 21 IPC కేసెస్ రిలేటెడ్ టు పోల్ ఇష్యూస్ have been registered. All are being investigated thoroughly. Almost every case has been completed investigation. Charge sheet stage లో ఉన్నాయి అందరి కేసెస్. ఆ రోజు సెక్షన్ 144 అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. So immediately they should come freely, register their vote, go back. Don't unnecessarily litter around anything. Unnecessary anybody facing any problem, మన దగ్గర నాలెడ్జ్ చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర, మన పోలీస్ దగ్గర immediately they should call. Immediately వెంటనే within 5 to 10 minutes our special team will reach and it should clear out all problems. Thank you. కేసు కట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆన్ ద సేల్స్ మెన్. ఇప్పటి వరకు I think 10 to 12 salesmen, I'm not sure of the correct way, almost 12 salesmen we have booked cases against them also and arrested them as well. And ఈ రోజు నుంచి anyways from 5 o'clock this dry day will start, so there will be no such problem. Already stocks will be cleared, no money and no cash will be remaining over there. So next 2 days no purchase, no selling. Everything comes under violation of law only. 126 critical locations, దాంట్లో 59 hyper sensitive location మన దగ్గర ఐడియా ఉన్నాయి. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్. అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది, స్పెషల్లీ పారామిలిటరీ ఫోర్స్. బయట నుంచి CISF, CAPF వచ్చి అయితే ఇచ్చిస్తున్నాము. దాంతో పాటు మన ఫోర్స్ కూడా ఎక్స్ట్రా అక్కడ పెట్టడం జరిగింది. And then this QRT and special QRTs I'm saying within 5-10 minutes they'll also reach there. ఎన్నికల వేళ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కడప దిశ పోలీస్ స్టేషన్ DSP రమాకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన వంటిమిట్ట CA కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా ఆటంకాలు సృష్టించి అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటంకాలు కలిగించి రౌడీజం చేస్తే అలాంటి వారిని జిల్లా నుంచి బహిష్కరించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు కూడా ఏవైనా లోపల అలా జరుగుతుంది, ఇటు జరుగుతుందని లేనిపోని వైరల్ చేయడం జరుగుతూ ఉంటాయి. పుకార్లు కానీ, ఏవైతే పుకార్లు కానీ, అసత్యాలు కానీ ఏమైనా ప్రచారం చేసి ఏదో ఒకటి వస్తుంది, దాన్ని తీసుకొని
తనకు అనుగుణంగా ఏదో విధంగా దాన్ని చేర్చి దాన్ని చిలువలు పొలవలుగా అన్ని మీడియాకు సర్క్యులేట్ చేయడము, వైరల్ చేయడం చేయకూడదు. తర్వాత ఈ రాజకీయ ఏజెంట్లుగా ఎవరైనా ఉండేవాళ్ళు వీళ్ళంతవరకు ఎవరు కానీ ఈ నేర చరిత్ర ఉండేవాళ్ళు రౌడ్ షీట్లు కానీ లేకుండా మంచి వాళ్ళని రాజకీయ పార్టీలందరూ కూడా ఏజెంట్లుగా ఆర్ఓ గారికి ఇస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వాళ్ళ నేర చరిత్ర ఏమన్నా వెరిఫై చేసి వాళ్ళకి ఏజెంట్లుగా ఆర్ఓ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ రెండు మండలాల్లో రాజంపేట సంబంధించిన నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ రెండు మండలాలకి ఆ రోజు కంప్లీట్గా తిరగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఈరోజు అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మన ఈ సర్కిల్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. రాజంపేట కాన్స్టిట్యున్సీ ఈ రెండు పోలింగ్ స్టేషన్లలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కొన్ని ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్లన్నీ మార్నింగ్ నుంచి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏదైనా పోలింగ్ స్టేషన్ ఏమైనా ఎలా ఉండాలి, వాటికి క్యూ లైన్ మెయింటైన్ ఎలా చేయాలని కొన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకోవడం జరిగింది. ఇక రేపు 13వ తేదీ కూడా నేను కంప్లీట్గా ఇక్కడే చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఓటింగ్ జరుపుకోవాలి. ఎటువంటి రౌడీజం కానీ లోపల బ్యాలెట్ పేపర్ అది ఈవీఎం మెషిన్ మీద చేయడం కానీ వాళ్ళు ఓటింగ్కి రావడం ఓటింగ్ చేయడం ఇంతే చేయాలి. కానీ ఓటు వేసిన తక్షణమే ఇంటికి వెళ్ళిపోవాలి. బయట మేము ఎలా ఓటేసాము ఇలా ఓటేసాము బయట మాట్లాడుకుంటుండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ ఒక్కరోజు రావాలి, ఓటేసి తమ ఇంట్లోకి వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు ఉండాలి. అనవసరంగా ఆ పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేయడం కానీ ఎటువంటి న్యూసెన్స్ చేయకుండా ఉండాలని ప్రజలందరికీ ముఖ్యంగా మన ఈ సర్కిల్ పరిధిలో ఉండే అందరికీ మనం అప్పీల్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్రిటికల్ పోలీస్ స్టేషన్లో సఫిషియెంట్ బందోబస్తు ఇచ్చాము. క్రిటికల్ పోలీస్ స్టేషన్లో మనం సిఏపిఎఫ్ తర్వాత ఏఆర్ ఇవ్వడం జరిగింది. క్యూ లైన్ మెయింటైన్ చేసేదానికి అందరికీ ఆర్ఐఎల్ని కానీ అక్కడ ఉండే విలేజ్ అసిస్టెంట్కి అందరికీ చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. క్రిటికల్ వాటికి అన్ని కంపల్సరీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.